పిట్ట కొంచెం కూత ఘనం అని చెప్పేసి మనకు ఒక సామెత ఉన్నది, జ్ఞాపకం ఉన్నదా? అంటే ఏంటంటే చిన్న చిన్న పిల్లలు బుడి 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 నడిచేటాళ్ళు వాళ్ళది ఎలా ఉంటుందంటే వాళ్ళని ఎత్తుకొని మనం ఆటలాడిస్తుంటే వాళ్ళు చేసే ప్రతి పని చిలిపిగా అనిపిస్తుంది, ప్రతి పని మనకు ఆనందంగా అనిపిస్తుంటుంది. ఆ గుణాలు చాలా బాగుంటాయి. పిల్లలను మనం ఎత్తుకుంటే ఈ 1-2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలను మనం ఎత్తుకుంటుంటే వాడు నవ్వుతుంటుంటాడు. కొంచెం టప్పుకున్న వాడు 2 పోస్తాడు, 1-2 కూడా మన మీద అవుతాయి. కానీ మనం తప్పుగా భావిస్తామా? భావించాం. ఎందుకంటే బాల బ్రహ్మ సమాన, పిల్లలకు తెలియదు. కానీ అదే నువ్వు పెద్ద పెరిగిన తర్వాత 1-2 పబ్లిక్గా చేయగలుగుతావా? ఎంత తర్వాత మనం మాట్లాడేటటువంటి మాటలు కూడా అతపుత్త మాటలు మాట్లాడితే ఎలా ఉంటుంది? వయస్సుతో పాటు మన యొక్క బుద్ధి కూడా పెరగాలి. మనకెవరు సహాయం చేశారు, ఎవరు పెద్దాళ్ళు, మన వెల్విషర్స్ అనేటువంటిది నీకు గుర్తుండాలి. ఒకవేళ మనకు పెద్దాళ్ళు చేసింది తప్పులాగా అనిపించినా కూడా ఆ సమయానికి కన్వే చేసే విధానంలోనే మన యొక్క సంస్కారం బయటపడుతుంది, చెప్పే విధానంలోనే ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా మనకు సహాయం చేసిన వాళ్ళకు కృతజ్ఞతగా ఉండటం నేర్చుకోవటమే మనిషి గుణం. అది లేకపోతే మనం ఎంత చదివినా వేస్టే. అప్పుడు ఏమనిస్తుంటుందంటే పెద్దాళ్ళకు ఎదురు జవాబులు ఇస్తుంటే పిట్ట కొంచెం కూతగనం. వాళ్ళు ఏం అనకపోవచ్చు, కానీ వాళ్ళ మనసులో మాత్రం ఉంటుంది, అబ్బా నేర్పలేకపోయినావురా అని ఏమంటారు. ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నా. తప్పక స్పందిస్తానని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ.